సాయికృష్ణ అదృశ్యం కేసులో ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు వెళ్లిన సిట్ అధికారులు అక్కడ వివరాలు సేకరించారు. మరోవైపు సిఐ నాగరాజుపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని స్థానికులు ఆందోళనకు దిగడం చర్చనీయాంశంగా మారింది. సాయికృష్ణ అదృశ్యం కేసులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసు విచారణకు ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్ గా ఐజీ రవిప్రకాష్ ను నియమించింది. ఐజీ రవిప్రకాష్ తో పాటు సిట్ లో మరో 3 సభ్యులు ఉన్నారు. పారదర్శకంగా విచారణ జరిపేందుకు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధి బయట ఉన్న అధికారులతో సిట్ ఏర్పాటు చేయాలని డీజీపీ ప్రతిపాదించారు. ఇక ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. టాస్క్ ఫోర్స్ పోలీసుల పాత్రపై కీలక ఆధారాలు గుర్తించారు. మార్కాపురం టు విజయవాడ ఎపిసోడ్ కీలకంగా ఉంది. టాస్క్ ఫోర్స్ ఎస్ఐ నవీన్ తో పాటు మరో 2 కానిస్టేబుళ్లు మార్కాపురానికి వెళ్లారు. ఓ ప్రైవేట్ వాహనంలో మార్కాపురం నుంచి సాయికృష్ణను తీసుకువచ్చారు. ఎవరి ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ మార్కాపురానికి వెళ్లారన్న దానిపై విచారణ చేస్తున్నారు. మరోవైపు సిఐ నాగరాజును టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రశ్నించారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఆధారాలు, సీసీ ఫుటేజ్లు పలు ప్రాంతాల నుంచి సేకరించి విశ్లేషించారు. ఇక 2 రోజులుగా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సిబ్బందితో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులను విచారించారు. మే 23 నుంచి 25 వరకు 3 రోజుల పాటు అనాథ మృతదేహాలు తెచ్చారనే సమాచారంతో స్వర్గపురి వరకు సీసీ కెమెరాలను పరిశీలించారు. మరోవైపు ఇదే కేసులో క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ బృందాల విచారణ ఆధారంగా సాక్ష్యాలు సేకరించారు. ఈ కేసులో సిఐ నాగరాజుతో పాటు ఎవరెవరి పాత్ర ఉందనే అంశాలపై విచారణ అధికారులు ఆరా తీస్తున్నారు. సిఐ నాగరాజు అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు వార్తలు వెలువడుతున్న సమయంలో సిఐ నాగరాజుపై చర్యలు తీసుకోవద్దని ఆయన ఇంటి వద్ద మద్దతుదారులు నిరసనకు దిగారు. సిఐ నాగరాజు వల్లే కృష్ణలంకలో అసాంఘిక కార్యకలాపాలకు బ్రేక్ పడిందని అంటున్నారు. మహిళలు కానీ ఎవరైనా కూడా నైట్ పూట కూడా ప్రశాంతంగా నిద్రపోయే టైము నారాసాగర్ వచ్చిన తర్వాత, కానీ ఈ 4 రోజుల నుంచి కూడా బ్యాచ్ మొత్తం బయటకు వచ్చేసారు. మనకి ఇంకా తిరుగులేదు, మనకు ఎదురులేదు, మనల్ని ఆపేవాళ్ళు ఎవరు లేరు, మనల్ని అడ్డగిచ్చే వాళ్ళు ఎవరు లేరు అన్న దాని మీద బయటకు వచ్చారు. ఇప్పుడు జనాలందరూ కూడా భయప్రాంతాలు చెందుతున్నారు. ఎక్కడ నిన్న 2 రోజుల క్రితమే మాకు తారకనగర్లో ఒకటి కేసు ఆల్రెడీగా కేసు వచ్చేసింది, కేసు జరిగింది. మేము సార్ గారు చాలా వచ్చిన తర్వాత రెస్పాన్స్ అవటం కానీ మహిళలు కానీ చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నారు. రాజకీయంగానూ సాయికృష్ణ కేసు సంచలనంగా మారడంతో అన్ని కోణాల్లో పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని సిట్ను ఏపీ ప్రభుత్వం ఆదేశించింది.